రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ రాజధాని అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న పాదయాత్రను ఉద్దేశించి మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు. అలాగే ప్రారంభాన్ని ఈ పాదయాత్రను ప్రారంభిస్తున్న మన మాజీ ఎమ్మెల్సీ ప్రముఖ విద్యావేత్త కేఎస్ లక్ష్మణరావు గారికి, అలాగే పాదయాత్రలో పాల్గొంటున్నటువంటి మన కార్యకర్తలకు, సోదరులారా సోదరిమణులారా, రాజధాని అభివృద్ధి వేదిక తరఫున ప్రారంభిస్తున్నటువంటి వారం రోజుల పాదయాత్రకు సిపిఐఎం రాష్ట్ర కమిటీ మేము సంపూర్ణమైనటువంటి మద్దతును, సంఘీభావాన్ని తెలియజేస్తున్నాము. ఈ ప్రారంభ సభకు ఆహ్వానించినందుకు కూడా అభివృద్ధి వేదిక నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. లక్ష్మణరావు గారు చెప్పారు ఇప్పుడే, రాజధాని దీన్ని చట్టబద్ధం చేయాలని. 2 సంవత్సరాల క్రితం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రావడంతో ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అమరావతి రాజధాని చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేసింది. దాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చింది సిపిఎం అని చెప్పి గర్వంగా చెప్పగలను. ఏ ఒక్క పార్టీ అధికార పార్టీతో సహా ఎవరు కూడా ఆ రోజు ఆ విషయాన్ని ఆలోచించలేదు. ఎందుకంటే ప్రజల్లో అభద్రతా భావం ఉంది, ప్రభుత్వాలు మారితే రాజధాని మారుతున్నాయనేటువంటి భావం ఉంది. దీనికి కానీ స్థిరత్వం కల్పించకపోతే ఇక్కడ ఉండేటువంటి రైతులు అభద్రతంగా బతకాల్సిన పరిస్థితి ఉంది. రైతులకి, కూలీలకి భద్రత కావాలి. ఒక న్యాయమైనటువంటి ప్రజా రాజధాని చట్టబద్ధత కల్పిస్తేనే అది సాధ్యం అని చెప్తారు. కానీ ఈ రోజు వరకు 2 ఏళ్లైనా కేంద్రంలో అదిగో ఇదిగో అంటున్నారు. ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించారు, అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించే కేంద్రంతో రాజధాని నడుస్తున్నాము అని. వీళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. వీళ్ల మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నది. అయినా ఇంతవరకు కనీసం బిల్లు కూడా తయారు కాలేదంటే వీళ్ళకి ఏమాత్రం పట్ల రాజధాని పట్ల చిత్తశుద్ధి ఉన్నది అనేది ఈరోజు ప్రశ్నార్థకంగా ఉంది. ఎందుకంటే మనందరూ కూడా తెలుసు, 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ రోజు చట్టంలోనే మనకు ప్రత్యేకమైన రాజధానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేసి నిర్మించి ఇవ్వాలి అనేది ఆ రోజు విభజన చట్టంలో ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2014లో హైదరాబాద్ నుంచే పరిపాలన చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన హైదరాబాద్లోనే ఉన్నారు, ఇక్కడ రాలేదు. కేసీఆర్ ఆనాటి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు బలవంతంగా గెలిపేస్తే ఇక్కడికి వచ్చాం. మన ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఎత్తుకోవడం ప్రారంభించాం. ఎక్కడ రాజధాని ఫైనల్ గా అమరావతి అని చెప్పిన తర్వాత తాత్కాలిక భవనాలు కట్టుకున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆ తాత్కాలిక భవనాల్లో నడుస్తుంది. కానీ ఆ రోజే కానీ మన అసెంబ్లీ, మన సచివాలయం వీటికి కనీసం క్వార్టర్స్ ఆ రోజే కానీ కట్టేసిందో శాశ్వతంగా ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది కాదు. తాత్కాలిక రాజధాని, శాశ్వత రాజధాని, లేకపోతే స్వీట్ రాజధాని, ఇంకా ఇటువంటి రకరకాల పేర్లు పెట్టి దానికి ఎక్కడ లేనటువంటి మాస్టర్ ప్లాన్ పేరు అసాధ్యమైనటువంటి మన ప్రపంచంలోనే ఎవరు కలిగి మెరుగైన పద్ధతిలో ఒక మహానగరం నిర్మించాలని గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం గత 5 సంవత్సరాల కాలంలో చర్చలు పడిపోయింది. చివరికి ఆయన ఎవరు సినిమా డైరెక్టర్ ఉన్నాడు, రాజమౌళిని తీసుకొచ్చి అవన్నీ టీవీలో చూపెట్టి, గ్రాఫిక్స్ చేసి చూపెట్టి ఇదే ఇలాగే ఉంటుందని చెప్పిన ప్రజలు నమ్మించాలని ప్రయత్నిస్తే ఆ రోజు ఈ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపారు. మర్చిపోకూడదు. తెలుగుదేశం వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈ చరిత్రను మర్చిపోతే మేమే నిర్మిస్తున్నాం మహానగరాన్ని, రోమ్ నగరాన్ని నిర్మించినటువంటి ఆయన ఏమయ్యాడో మనకు తెలుసు. చరిత్ర గతిలో ఏమయ్యాడనేది ఈ రోజు కావాల్సిన ప్రపంచాన్ని తలదనే మహానగరం కాదు. ఈ రోజు రాజధాని కావాలి. ఈ రోజు రైతుల పరిస్థితి ఏంటి? 2 సంవత్సరాలైంది కూటమి ప్రభుత్వం వచ్చి. ప్రభుత్వం రావడంతో సంబరాలు చేస్తున్నారు, మంచిదే. కానీ ఈ రోజు ఎక్కడున్నాయి సంబరాలు? ఈ రోజు మొక్కల్లో ఏదో వెలుగు, ఏదో సంతోషం, రైతుల యొక్క మొక్కలు మాడిపోయి ఉన్నాయి. ఎందుకని? ఈ రోజు కూడా అభద్రతే, ఈ రోజు కూడా అస్పష్టతే. ఇప్పటికి కూడా రాజధాని రైతులు, రాజధానిలో రైతు కూలీలు ఒక త్రితంకు సభ్యులు జీవిస్తున్నారు. పైకి ఎక్కలేక, కింద దిగలేక, అడుగు వచ్చి ఇదిగో వచ్చి ఆ పెట్టుబడులు ఈ పెట్టుబడులని ఇప్పుడు లక్ష్మణరావు గారు చెబుతున్నట్టు అప్పుల మీద, ప్రైవేటు పెట్టుబడి మీద ఆధారపడి రాజధాని నిర్మించాలనుకుంటే అది సాధ్యం కాదు అని చెప్పగలుగుతుంది. ఆచరణాత్మకమైనటువంటి ఏకైక మార్గం కేంద్రం నుంచి తక్షణ 30,000 కోట్ల రూపాయలు సాధించాలి. అది మన హక్కు. ఆ రకమైనటువంటి నినాదంతో సిపిఎం ప్రజల్లోకి వెళ్తా ఉంది. మీరు అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో ఈ రోజు ఈ రాజధాని నిర్మాణం కోసం ప్రజల యొక్క గొంతుకులాగా ఈ పాదయాత్ర నిర్వహించడం చాలా అభినందించేటువంటి విషయం.
కేంద్రం నుంచి ఎదురు కాకుండా కేంద్రం బాధ్యత ఇది. ఎందుకని కేంద్రం ఢిల్లీ పోయే కళ్ళ పక్క పొత్తుకొని నిలదీయగలిగినటువంటి శక్తి ఎందుకు లేదు ఈ ప్రభుత్వానికి, పార్టీకి అడుగుతా ఉన్నాను. మీ మీద ఆధారపడిన ప్రభుత్వం, మీరు కాదండి ప్రభుత్వం కూలిపోద్ది, మోడీ ప్రభుత్వం కూలిపోద్ది. అయినా ఎందుకని ఈరోజు ఢిల్లీలో మాట్లాడటానికి మీరు గొంతు పెగలడం లేదు? ఇన్నిసార్లు జరిగిన ఏ రోజైనా రాజధాని మీద ఒక్కసారైనా మీరు గొంతు ఇస్తారా? ఇక్కడ ఎన్నోసార్లు పార్లమెంట్ సభ్యులతో సమావేశం జరిపారు. రాజధాని కోసం నిధులు సాధించుకోవాలి రమ్మని ఎప్పుడైనా అడిగారా? నిర్మలా సీతారామన్ మనకు అప్పులు ఇప్పిస్తానంటే ఎంపర్లాడిపోతున్నారు. అప్పులు ఎవరు చేస్తారు? కేంద్రం చూపిస్తాం, మనం చేస్తామంటే కేంద్రం అన్నారు. ఇప్పుడు తీరా చూస్తే అసలు సంగతి బయటపడింది. ఈ భారం అంతా 50 ఏళ్ళ తర్వాత మన మీద పడుతుందంట. వెంటనే పడుతుంది కాబట్టి సంతోషించాలంటే ఈ రకంగా ప్రజల మీద భారాలు వేసి రాజధాని నిర్మించడం సాధ్యమని అడుగుతున్నాను. ప్రైవేటు పెట్టుబడులు వస్తున్నాయా